చేసింది నేను కాదని ఆ రోజు మా అమ్మ నమ్ముంటే అందరం ఈరోజు హ్యాపీగా ఉండేవాళ్ళం. అనుకోకుండా ఈ కేసుని మీరు టేకప్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ గురించి నాకు బాగా తెలుసు. మీరు ఈ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో చూడాలనుకున్నాను. అందుకే ఈ కేసు పూర్తయ్యే వరకు మీతోనే ఉన్నాను. బట్ మీరు చాలా గ్రేట్. నన్ను పట్టుకున్నారు. ఎలాంటి కేసునైనా సాల్వ్ చేయగలరని నిరూపించుకున్నారు. కంగ్రాట్స్. గ్రేట్ శివ. అసలు నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? అరే, నీ స్వార్థం కోసం అనవసరంగా ఒక మనిషి ప్రాణం తీశావు. నీకు తప్పు చేశానని కొంచెం కూడా బాధ లేదా? క్రిమినల్స్కి ఎమోషన్స్ ఉండవు. అలాగే క్రైమ్ చేసిన వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉండవు. ఏంటి, నా స్వార్థం కోసమా? స్వార్థమే. స్వార్థం లేని మనిషి ఇప్పటి వరకు భూమి మీద పుట్టనే లేదు. నీకు కృష్ణుడు తెలుసు కదా? అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడని శ్రీకృష్ణుడికి తెలుసు. కాని అర్జునుణ్ణి కాపాడాలన్న స్వార్థంతో అభిమన్యుణ్ణి యుద్ధానికి పంపించాడు. కుంతీదేవి కర్ణుడు మీ అన్న అని అర్జునుడికి చెప్పుంటే కర్ణుడు బ్రతికేవాడు. కాని కుంతీదేవి తన పేరు చెడిపోకూడదనే స్వార్థంతో కన్న కొడుకు చనిపోతున్నా పట్టించుకోలేదు. కన్న కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాధ లేకుండా చనిపోయిందని అందరికీ చెప్పుకుంటున్నారు. నా ప్రియమైన తల్లిదండ్రులు. ఎందుకు అంటే తమ పరువు పోతుందనే స్వార్థంతో. ఇక్కడ అందరూ స్వార్థం కోసం బతికేవారే. మానవత్వం గురించి అడిగారు కదా మీరు. మనుషుల్లో మానవత్వం చనిపోయి చాలా కాలమైంది. నేనొక్క అమ్మాయిని. ఇప్పటి వరకు 20 మందిని ఎన్కౌంటర్ చేశాను. అలాంటి నాకు మానవత్వం ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఏంటి? తప్పు చేశాననే ఫీలింగ్. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు యుద్ధం చేయవలసి వచ్చింది. యుద్ధంలో చంపడం చావడం గురించి మాత్రమే ఆలోచించాలి. మంచి చెడు తప్పొప్పులనేవి ఆలోచించకూడదు. దివ్య ఎవరో పరాయి వాళ్ళంటే ఓకే, కానీ నువ్వు మీ సొంత చెల్లిని చంపేశావు. మహాభారతంలో కూడా ఒకరినొకరు చంపుకున్నది అన్నదమ్ములే కదా సార్. అమ్మా, నేను చెప్పినట్టుగానే హంతకుని మీ ముందు నిలబెట్టాను. తనే మీ కూతుర్ని చంపింది. ఏం మాట్లాడమంటారు? ఒక కూతురు చనిపోయింది, ఇంకో కూతురు తనని చంపింది. అరెస్ట్ చేయండి. ఇంతకన్నా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. రాజు, టేక్ హర్ ఇంటు కస్టడీ. కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంది. కొన్ని ప్రశ్నలకు ఆలస్యంగా సమాధానం చెప్తుంది, మరికొన్ని ప్రశ్నలకు తొందరగా సమాధానం చెప్తుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.